పెద్దల సభగా చెప్పబడేటటువంటి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పాత్ర శాంతం మాయమైపోతుంది. వాస్తవంగా తను అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పార్లమెంట్ స్థానాలు 6 ఉన్నాయి దానికి. అందులో 6 తర్వాతన 4 భారతీయ జనతా పార్టీ దగ్గరికి పంపించారు చంద్రబాబు నాయుడు. గరికపాటి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్. ఈ 4 భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. దాంతో అప్పుడు 2 మిగిలితే చివరికి ఒకళ్ళ పదవీ కాలం ఆల్రెడీ అయిపోయింది. కనకమేడల రవీంద్ర కుమార్, అప్పుడు వరలరామయ్యకి ఇస్తానని కనకమేడల రవీంద్ర కుమార్కి ఇచ్చారు సీటు. అది ఇప్పటిదాకా కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. రేపు ఏప్రిల్ నాటికి వాస్తవంగా 55 సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఇదొకటి, కనకమేడల రవీంద్ర కుమార్ది కూడా టర్మ్ అయిపోతుంది. దీంతో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ 0. ప్రస్తుతం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఒక్క రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్. ఆయనది కూడా టర్మ్ పూర్తయిపోతే ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక టికెట్లు లోపు అనౌన్స్ చేసేస్తే ఎవరెవరైతే ఎమ్మెల్యేలకి టికెట్లు రావో వాళ్ళందరితో మాట్లాడేటటువంటి పని సుజనా చౌదరి, సీఎం రమేష్ తెర వెనక చేస్తున్నారు. సీఎం రమేష్ పదవీ కాలం కూడా అప్పుడు అయిపోతుంది. తద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్టుతో రావడమా ఏంటనేది వీళ్ళిద్దరిలో ఇప్పుడు పోటీ ఉంటుంది. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం అయిపోయింది, సీఎం రమేష్ టర్మ్ కూడా అయిపోతుంది. కాబట్టి వీళ్ళల్లో ఎవరికైనా సపోర్ట్ చేసి వీళ్ళు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని చూసుకుంటారా, లేకపోతే తెలుగుదేశం మరెవరినైనా పెట్టి అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని పెట్టి ఇటు వైసీపీ తరఫున ఈ టికెట్ దొరకనటువంటి ఎమ్మెల్యేలని, ఇటు 23 మంది ఎమ్మెల్యేలు అంటే 19 మంది ఇప్పుడు ఉంది, 4 వైసీపీ నుంచి వచ్చారు కదా, వాళ్ళని కలుపుకుని ఆ 23 మంది ప్లస్ అటు పక్కన వాళ్ళతో కలిపితే ఏమన్నా రాజ్యసభ సీటు చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. చాలా సీరియస్ ఎఫర్ట్ అయితే పెడుతుంది, ఎందుకంటే శాంతం శూన్యం కాబోతున్నటువంటి దశలో.